బెంగళూరు టు విజయవాడ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్. ఈ ఎక్స్ప్రెస్ వేస్ అనేవి మనం కనుక అబ్జర్వ్ చేస్తే జనరల్ గా రీసెంట్ పార్ట్ లో ఇండస్ట్రియల్ కారిడార్లను కనెక్ట్ చేస్తూ ఈ ఎక్స్ప్రెస్ వేస్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేస్తూ వస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ వేస్ కాన్సెప్ట్ లో అంటే వీటిల్లో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేస్ ఉంటాయి, గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ఉంటాయి. సింపుల్ అంటే గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి అని అంటే జనరల్ గా కొత్తగా న్యూగా కన్స్ట్రక్ట్ చేస్తే వాటిని అంటే న్యూగా అంతకుముందు ఏవి ఉండవు, బేస్ ఉండదు, వాటిని కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తే గ్రీన్ ఫీల్డ్ అంట. రెనోవేట్ చేస్తే రెనోవేషన్ అంటే ఉన్న వాటిలో కొన్ని చేంజెస్ కనుక తీసుకొస్తే అంటే ఎలాగా వైడనింగ్ కానీ తర్వాత పోతే రీడెవలప్మెంట్ కానీ అలాంటివి కనుక చేస్తే వాటిని బ్రౌన్ ఫీల్డ్ అంటారు. ఇవి మనకి చాలా ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా మనకి ఎక్స్ప్రెస్ వేస్ దాదాపుగా 48 ఎక్స్ప్రెస్ వేస్ ఉన్నాయి. ఈ 11 ఏవైతే మేజర్ ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయో వాటిని కనెక్ట్ చేస్తూ 12 లైన్ అంటే ఇప్పుడు ఇనిషియల్ గా వీళ్ళు స్టార్ట్ చేసింది 8 లైన్ అనమాట. 8 లైన్ వేస్ ని అంటే రోడ్డు మార్గాన్ని వీళ్ళు నిర్మించారనమాట. ఇనిషియల్ గా 8 లైన్ తో స్టార్ట్ చేస్తారు, తర్వాత 12 లైన్, 1, 2, 14 లైన్ కూడా ఉన్నాయి, 14 లైన్ కూడా ఉన్నాయి. ఢిల్లీ మీరట్ కనుక చూస్తే 14 లైన్ అది ఇండియాలో వైడెస్ట్ వన్, అది కూడా అదే అనమాట. సో అట్లా ఈ ఎక్స్ప్రెస్ వేస్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చారు. దాదాపుగా మనకి ఇండియాలో 48 దాకా ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ వేస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి న్యూస్ లో ఉన్నది, ఫెబ్లో న్యూస్ లో ఉన్నది ఏంటి అని అంటే బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్. ఇదేంటి అని అంటే ఈ జనరల్ గా ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్స్ ఏవైనా గ్రీన్ ఫీల్డ్ ఉండొచ్చు, బ్రౌన్ ఫీల్డ్ ఉండొచ్చు, లేదా కాంబినేషన్ ఉండొచ్చు. ఇది కాంబినేషన్ వన్ అనమాట. కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ అండ్ బ్రౌన్ ఫీల్డ్. కాంబినేషన్ అంటే ఏంటి కాంబినేషన్ ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఇది ప్రపోజ్ చేసింది ఏంటి అని అంటే కాంబినేషన్ గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్ కింద దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని తర్వాత 3 మేజర్ సెక్షన్స్ గా డివైడ్ చేశారనమాట. 3 మేజర్ సెక్షన్స్ గా డివైడ్ చేయడం జరిగింది దీన్ని. ఫస్ట్ బ్రౌన్ ఫీల్డ్ అప్గ్రేడ్ అని ఒకటి, బ్రౌన్ ఫీల్డ్ అప్గ్రేడ్ అని, తర్వాత గ్రీన్ ఫీల్డ్ సెక్షన్ ఒకటి, గ్రీన్ ఫీల్డ్ సెక్షన్ అండ్ బ్రౌన్ ఫీల్డ్ అప్గ్రేడ్ సెక్షన్. ఇలా 3 సెక్షన్లుగా దీన్ని డివైడ్ చేశారు. బ్రౌన్ ఫీల్డ్ అప్గ్రేడ్, గ్రీన్ ఫీల్డ్ సెక్షన్ అండ్ బ్రౌన్ ఫీల్డ్ అప్గ్రేడ్ సెక్షన్, 3 సెక్షన్స్. ఫస్ట్ సెక్షన్ లో అంటే బ్రౌన్ ఫీల్డ్ అప్గ్రేడ్ సెక్షన్ లో వీళ్ళు నోటీస్ చేసింది అంటే ఫోకస్ చేసింది దేని మీద అంటే ఈ బ్రౌన్ ఫీల్డ్ అప్గ్రేడ్ ఫస్ట్ వన్ ఏదైతే ఉందో దానిలో వీళ్ళు నేషనల్ హైవే 44 ఉంది, NH 44. ఈ 44 బెంగళూరు టు కొడికొండ వచ్చినప్పటికీ అనంతపూర్ అనమాట. అనంతపూర్ ఈ దాదాపుగా 734 కిలోమీటర్స్ ఈ హైవేని అప్గ్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు. బ్రౌన్ ఫీల్డ్ అంటున్నాం. బ్రౌన్ ఫీల్డ్ అనగానే మీరు ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ ఉంది, దాన్ని ఏం చేస్తారు, వైడన్ చేయడం అన్నా రీడెవలప్మెంట్ చేయడం అన్నా చేస్తారు. ఇంకా అది మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. ఇది రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి. బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్, బ్రౌన్ ఫీల్డ్ పోర్ట్స్ అలాంటివి చూసారనుకోండి, అక్కడ కూడా అంతే. ఉన్న ఎగ్జిస్టింగ్ పార్ట్ ని వైడన్ చేయడమో రీడెవలప్ చేయడమో చేస్తారు బ్రౌన్ ఫీల్డ్ అయితే. గ్రీన్ ఫీల్డ్ అయితే న్యూ కన్స్ట్రక్షన్ అనమాట. సో ఇక్కడ ఇదొక పార్ట్. బ్రౌన్ ఫీల్డ్ లో నేషనల్ హైవే 44 దీన్ని 734 కిలోమీటర్స్ దీన్ని అప్గ్రేడ్ చేశారు. తర్వాత సెకండ్ వన్ గ్రీన్ ఫీల్డ్ సెక్షన్ కింద కోడికొండ నుండి ఈ కోడికొండ ఇక్కడ కనెక్షన్ ఉంటుంది చూడండి, బెంగళూరు టు కోడికొండ. నెక్స్ట్ ఇది కోడికొండ టు అద్దంకి మనకి అంతకుముందు ప్రకాశం డిస్ట్రిక్ట్, ఇప్పుడు బాపట్ల కిందకు వస్తుంది కదా. దాదాపుగా 342 కిలోమీటర్స్ అనమాట, 342 కిలోమీటర్లు, 342 కిలోమీటర్స్. ఈ గ్రీన్ ఫీల్డ్ సెక్షన్ దీన్ని డెవలప్ చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ అంటే ఇది కొత్తది, న్యూది ఇది అని, అంతకుముందు లేదు, ఇది న్యూగా డెవలప్ చేస్తాం. థర్డ్ వన్ వచ్చినప్పటికి బ్రౌన్ ఫీల్డ్ అప్గ్రేడ్ అనుకున్నాం కదా. ఈ బ్రౌన్ ఫీల్డ్ అప్గ్రేడ్ లో అద్దంకి టు విజయవాడ, బెంగళూరు టు కోడికొండ,
కోడికొండ టు అద్దంకి, అద్దంకి టు విజయవాడ. ఇదే కదా మనకి బెంగళూరు టు విజయవాడ కదా ఎక్స్ప్రెస్ వే అనుకుంది మనం. ఇది వచ్చేటప్పటికి ఏంటి అంటే థర్డ్ వన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వన్ NH16 అనమాట. నేషనల్ హైవే 16 ఉంది మనకి. ఆ నేషనల్ హైవే 16 ని వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వైడెన్ చేయడము, రీడెవలప్ చేయడము. ఈ ఎక్స్ప్రెస్ వే అనగానే ఇనిషియల్ గా వీళ్ళు ఫోకస్ చేసేది 8 లైన్స్ అనమాట. 8 లైన్స్ అక్కడ ఉన్న కండిషన్ బట్టి దాన్ని 12 లైన్స్ కి 12 లేన్ కి అప్గ్రేడ్ చేస్తారు. ఇంకా డెవలప్ చేయాలి అని అంటే 14 లేన్ కి అప్గ్రేడ్ చేస్తారు. చాలా చాలా అంటే మనకి 2014 తర్వాత కనుక చూస్తే 2014 తర్వాత వీటి మీద గవర్నమెంట్ చాలా ఫోకస్ చేస్తోంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లైక్ అండ్ కమ్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది కదా, చాలా ఫోకస్ చేస్తున్నారు. నితిన్ గడ్కరీ చాలా స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నారు అనమాట. ఆ దానిలో భాగంగా ఇప్పుడు బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే గురించి మనం మాట్లాడుకుందాం. దట్స్ వన్. సో ఈ 3 సెక్షన్స్ లో దీన్ని డెవలప్ చేయాలి అనేది కాన్సెప్ట్ అనమాట. నేషనల్ హైవే 44 ఒకటి, నేషనల్ హైవే 16 ఒకటి, ఫస్ట్ సెకండ్ బ్రౌన్ ఫీల్డ్ కింద. గ్రీన్ ఫీల్డ్ సెక్షన్ లో వచ్చినప్పటికి కొత్తది కన్స్ట్రక్ట్ చేస్తుంది కోడికొండ టు అద్దంకి అనమాట. దాదాపుగా 342 కిలోమీటర్స్ నోటిఫై చేస్తున్నారు. ఇది మనకి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ గురించి. ఈ మనకి ఇండియాలో కనుక చూస్తే రీసెంట్ గా అంటే రీసెంట్ టర్మ్ లోనే జూలై నాటికి కనుక మనం అబ్జర్వ్ చేస్తే బై 2023 జూలై 48 ఎక్స్ప్రెస్ వేస్ ఉన్నాయి మనకి. దాదాపుగా దే కవర్డ్ లెంత్ ఆఫ్ 5145 కిలోమీటర్స్. ఇవన్నీ మళ్ళీ మీరు జాగ్రఫీలో చదువుతారు, జాగ్రఫీలో వినుంటారు. ఇవి న్యూలీ అప్డేట్స్ కాబట్టి అక్కడంతా మీరు స్టాటిక్ చదువుకుంటారు జాగ్రఫీలో. ఇదేంటి అంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. తర్వాత ఆపరేషనల్ ఇది ఆల్రెడీ రెడీగా ఉన్నది 5145. ఆపరేషనల్ అంటే ఇంకా ప్రోగ్రెస్ లో ఉన్నది ఏంటి అని అంటే దాదాపుగా 8772 కిలోమీటర్స్ ప్రోగ్రెస్ లో ఉందన్నమాట. అండర్ కన్స్ట్రక్షన్ అనుకోండి, అలాగా ఆ కాంటెక్స్ట్ లో ఉంది. సో ఇప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇండియాలో వరల్డ్స్ లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే ఉంది. వరల్డ్స్ లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే కనుక మనం చూసామనుకోండి, దట్ ఈస్ ఢిల్లీ ముంబై లాంగెస్ట్ బీ క్లియర్ లాంగెస్ట్. దాదాపుగా ఇట్ కవర్స్ అరౌండ్ 1380 కిలోమీటర్స్, 1380 కిలోమీటర్లు రన్ అవుతుంది. ఇలా ఎక్స్ప్రెస్ వేస్ ఉండడం వల్ల ఏంటి అని అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. 100+ కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళడానికి స్కోప్, 120 కిలోమీటర్స్ అని వీళ్ళు నోటిఫై చేశారు. 100+ కిలోమీటర్స్ వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. స్పీడ్ ఫాస్ట్ గా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ట్రాన్సిట్ తొందరగా రీచ్ అవ్వడానికి ఉంటుంది స్కోప్ ఒక పర్టికులర్ టయానికి. తర్వాత ఈ యాక్సిడెంట్స్ కానీ ఇలాంటి వాటికి స్కోప్ తక్కువ ఉంటుంది, ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. తర్వాత అవసరం లేని సిటీస్ అన్ని వెళ్ళి ట్రాఫిక్ కి అనవసరంగా గురవడం ఇలాంటి అవకాశాలు చాలా లెస్ ఛాన్సెస్ ఉంటాయి. ఇవి అడ్వాంటేజెస్ జనరల్ గా వీటిని డెవలప్ చేయడం వల్ల. తర్వాత ఇండియాస్ వైడెస్ట్ ఎక్స్ప్రెస్ వే కనుక మనం చూస్తే, ఇందాక లాంగెస్ట్, వైడెస్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఢిల్లీ మీరట్. జనరల్ గా మనకి ఈ బ్రౌన్ ఫీల్డ్ అయినా గ్రీన్ ఫీల్డ్ అయినా ఈ ఎక్స్ప్రెస్ వేస్ చూస్తే ఇందాక చెప్పాను 8 లేన్ అని, 12 లేన్ వీళ్ళ టార్గెట్. ఇంకా కొన్ని 14 లేన్ ఉన్నాయి. ఇది 14 లేన్ అనమాట, 14 లైన్లు 14 లేన్ అన్నది ఢిల్లీ మీరట్ అనమాట. ఢిల్లీ మీరట్ దాదాపుగా అంటే ఉన్న వాటిల్లో వైడెస్ట్ వన్ గా ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ వే అని చెప్తారు. దాదాపు విత్ 14 లైన్. లాంగెస్ట్ వచ్చేటప్పటికి ఢిల్లీ ముంబై. దట్ ఇస్ వన్. సో ఇది మనకి వీటికి రిలేటెడ్ గా డేటా. మనం ఇప్పుడు మాట్లాడుకుంది ముంబై టు విజయవాడ వయా కోడికొండ అద్దంకి అనమాట. కోడికొండ ఆఫ్ అనంతపూర్, అద్దంకి ఆఫ్ బాపట్ల డిస్ట్రిక్ట్. దట్స్ వన్. ఇది ఎక్స్ప్రెస్ వే. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కి వెళ్దాం. రిడక్షన్ ఆఫ్ ఐటీ స్లాబ్ రేట్స్ వెల్కమ్డ్ ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ అంటారు. ఇక్కడ మనం అంటే ఓకే, ఏపీ గవర్నమెంట్ ఐటీ స్లాబ్స్ ఏవైతే తగ్గించారో వాటిని యాక్సెప్ట్ చేసింది అంటున్నారు. యాక్సెప్ట్ చేయాలి ఫేవర్ గా ఉన్నప్పుడు కదా. ఎనీవేస్ దిస్ న్యూస్ లో ఉంది కాబట్టి దాన్ని వీ హ్యావ్ వర్డ్ అబౌట్ దిస్ అనమాట. జనరల్ గా మనకి ఫెబ్ అనేటప్పటికి బడ్జెట్ అనౌన్స్ చేస్తారు. బడ్జెట్ వస్తుంది కాబట్టి ఆ అనౌన్స్ చేసిన బడ్జెట్ లో ఈ వీళ్ళు ఏవైతే ఐటీ స్లాబ్స్, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఏవైతే రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేశారు. దాన్ని ఏపీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది, హోల్డ్ చేసింది అన్నాం. ఇవి ఓల్డ్ స్లాబ్స్ లో మనకి 10 lakhs
10 lakhs అండ్ అబౌవ్ కి 30% ఉండేది స్లాబ్, మాక్సిమం స్లాబ్ ఇది. మినిమం స్లాబ్ వచ్చేటప్పటికి అప్ టు 2.5 lakh. 2.5 lakh దాకా ఎలాంటి ట్యాక్స్ ఉండేది కాదు. 2.5 lakhs దాకా నిల్ ఉండేది. 2.5 lakhs to 5 lakhs మనకి 5% ట్యాక్స్ పడేది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏంటంటే స్లాబ్ ని కొంచెం ఎక్స్పాండ్ చేశారనమాట, ఎక్స్పాండెడ్ అనమాట. ఎలాగా, అంతకుముందు 30% 10 lakhs అండ్ అబౌవ్ దానికి 30% ఉండేది. అంటే వీటిలో ఇంకా మళ్ళీ సర్చార్జీలు ఉండేవిలేండి, సర్చార్జెస్ ఉండేవి జనరల్ గా. ఎనీవేస్ సర్చార్జ్ మనకి 10%, 15% సర్చార్జెస్ బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్, బేస్డ్ ఆన్ ద స్లాబ్ ఉండేవి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అని అంటే దీన్ని, ఇప్పుడు కూడా సర్చార్జెస్ ఉన్నాయి, దీన్ని ఏం చేశారంటే 10 to 12.5 lakhs ఒక స్లాబ్, 12.5 lakhs to 15 lakhs ఒక స్లాబ్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. 15 lakhs అండ్ అబౌవ్, 10 lakhs అండ్ అబౌవ్ కి 30% ఉండేది, ఇప్పుడు 15 lakhs అండ్ అబౌవ్ కి 30% చేశారు. అంటే ఏంటి అంటే వాట్ ఇస్ ద కంక్లూజన్ వీ కెన్ కమ్ అప్ విత్ అంటే, ట్యాక్స్ స్లాబ్స్ పెంచినప్పుడు ఏమవుతుందంటే ఐటీ స్లాబ్స్ రేట్స్ తగ్గించినట్టు, ఐటీ స్లాబ్స్ రేట్స్ ని తగ్గించినట్టు, అంటే వడ్డీ రేట్లు తగ్గాయి, ఇంట్రెస్ట్ రేట్స్ పర్సంటేజ్ కట్టాల్సిన ట్యాక్స్ రేట్స్ తగ్గించినట్టు. అంతకుముందు 10 లక్షలు దాటితే 30% కట్టేవాళ్ళు, ఇప్పుడు 10 లక్షలు దాటితే 15% కడుతున్నారు. 10 లక్షలు దాటితే 20% కడతారు, 10 లక్షల నుంచి 12.5 లక్షల లోపు అయితే. నెక్స్ట్ స్లాబ్ కనుక అయితే 25% కడతారు. ఇలా వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మందిని ట్యాక్స్ అంబరెల్లాలోకి తీసుకురావాలనేది, ట్యాక్స్ పోల్ కిందకి ఎక్కువ మందిని తీసుకురావాలనేది వీళ్ళ కాన్సెప్ట్. స్లాబ్స్ తగ్గించినప్పుడు ఎక్కువ మంది రావడానికి స్కోప్ ఉంటుంది కదా, ఆ ఐడియా అదనమాట. ట్యాక్సెస్ జనరల్ గా స్లాబ్స్ తగ్గించడానికి రీజన్ అది. అంతేకాకుండా స్లాబ్స్ లోకి ఎక్కువ మంది వచ్చినప్పుడు బిజినెస్ రెండే రకాలు కదా, బిజినెస్ మోడల్స్ రెండే ఉంటాయి కదా. ఎక్కువ మందిని టార్గెట్ చేసి తక్కువ ప్రాఫిట్ లో మూవ్ అవడం, ఇదొక టైప్ బిజినెస్. తర్వాత తక్కువ మందిని టార్గెట్ చేసి తక్కువ మందితోటి ఎక్కువ అమౌంట్స్ హోల్డ్ చేయడం, ఎక్కువ మందితోటి తక్కువ అమౌంట్స్ హోల్డ్ చేయడం. ఇదేలాగే ఎక్కువ మంది వచ్చినప్పుడు తక్కువ అమౌంట్స్ హోల్డ్ చేసినా అది ఈక్వల్ బెనిఫిట్ నే ఇస్తుంది, మోర్ దాన్ ఈక్వల్ బెనిఫిట్ నే ఇస్తుంది. అది కాంటెక్స్ట్. సో దీస్ ఆర్ ద స్లాబ్స్. ఇవి మనకి నేషనల్ పార్ట్ లో ఉపయోగపడతాయి. ఏపీ యాక్సెప్ట్ చేసిందనే పాయింట్ ఉంది కాబట్టి మనం ఏపీ గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ వన్ కి వెళ్తున్నాను. ఆంధ్రప్రదేశ్ టాక్స్ ఆన్ టు సెటప్ 6 nuclear reactors at Kovada plant. 6 nuclear plants అనగానే మనకి ఏపీ అనగానే ఏపీలో ప్లాంట్స్ ఏవి లేవు, న్యూక్లియర్ ప్లాంట్స్ మనకి తెలుసది. మన దగ్గరలో ఉన్న ప్లాంట్స్ ఎక్కడ అంటే తమిళనాడులో మనకి కల్పకం, కుదంకులం వింటాం మనం. కుదంకులం న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ మనకి దగ్గరగా ఉన్నవి ఏవి అని అంటే ఈ కల్పకం అని కుదంకులం అనే ప్రాజెక్ట్ మనకి దగ్గరగా ఉన్నదని చెప్పుకుంటాం. ఇది ఏపీకి దగ్గరగా ఉన్నది. ఇప్పుడు ఏపీలోనే 6 ప్లాంట్స్ ఇంట్రడ్యూస్ చేయాలనేది కాన్సెప్ట్. ఎక్కడట? కోవాడ ఆఫ్ శ్రీకాకుళం. ఇది కాంటెక్స్ట్. ఏంటి దీనికి అంటే, దీనికి రిలేటెడ్ గా మనం కనుక అబ్జర్వ్ చేస్తే అంటే ఒక యుఎస్ కంపెనీ తోటి మన వాళ్ళు టైఅప్ అయ్యారనమాట. యుఎస్ కంపెనీ తోటి దానికి మనకి ఇక్కడ కనిపిస్తున్న మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్ మినిస్టర్ జితేంద్ర సింగ్ అనౌన్స్ చేసిన పార్ట్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కదా, అండ్ ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ. వేస్టింగ్ హౌస్ ఎలక్ట్రానిక్ కంపెనీ, దీంతో టైఅప్ అయ్యారనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. యుఎస్ బేస్డ్ కంపెనీ ఇది. దీంతో టైఅప్ అయి ఇక్కడ మనకి 6 న్యూక్లియర్ రియాక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేది కాన్సెప్ట్. న్యూక్లియర్ రియాక్టర్స్ ఒకే చోట. రియాక్టర్స్ ఎన్నైనా ఉండొచ్చు ఒక ప్లేస్ లో. ప్లాంట్ అన్నామనుకోండి, న్యూక్లియర్ ప్లాంట్ అన్నామనుకోండి, ప్లాంట్స్ వచ్చేటప్పటికి మనకి 7 ప్లాంట్స్ ఉన్నాయి ఇండియాలో. ఉత్తరప్రదేశ్ ఉంది, మనకి గుజరాత్ ఉంది, తర్వాత పోతే తమిళనాడు ఉంది, ముంబై ఉంది కదా, ముంబై ఉంది. తర్వాత ఇట్లాగా మనకి కర్ణాటక కూడా ఉంది. కర్ణాటక కైగా అంటాం కదా, కర్ణాటక కైగా ఒకటి, ఫేమస్ వన్ ఇది, అంటే ప్రొడక్షన్ జరుగుతూ ఉంది అనమాట. ఇంకా తర్వాత రాజస్థాన్ కూడా ఒకటి ఉంది. రాజస్థాన్ రావత్ భట్ట అని ఉంది. ఈ రావత్ భట్ట కైగా అనేది ప్రోగ్రెస్ లో ఉన్నాయన్నమాట. ఇంకా వాటి దాదాపుగా కైగా అయిపోయింది, రావత్ భట్ట ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉందని చెప్తాం. మొత్తం న్యూక్లియర్ రియాక్టర్స్ 22, న్యూక్లియర్ ప్లాంట్స్ 7. బీ క్లియర్. ఇవి మనకి ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్స్ ఒకే ప్లేస్ లో న్యూక్లియర్ రియాక్టర్స్ ఎన్నైనా హోల్డ్ చేయొచ్చు. అంటే వీటి కెపాసిటీ బేస్ చేసుకొని 720 మెగావాట్స్ అని, 600 మెగావాట్స్ అని, ఈ కెపాసిటీ తోటి 5-6 ఒకే చోట ప్లాంట్లు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పుడు ఒక ప్లేస్ లోనే 6 న్యూక్లియర్ రియాక్టర్లు అనమాట.
న్యూక్లియర్ రియాక్టర్లు, న్యూక్లియర్ ప్లాంట్ కోవాడా ప్లాంట్ అంటాం. న్యూక్లియర్ ప్లాంట్ కోవాడా ప్లాంట్ ఆంధ్రప్రదేశ్. న్యూక్లియర్ రియాక్టర్స్ 6 రియాక్టర్స్ అంటే డిఫరెంట్ మెగావాట్స్ తోటి అనమాట. 600 ఒకటి, 500 ఒకటి, 720 ఒకటి, ఇలాగా అలాగే 6 ఎస్టాబ్లిష్ చేయాలనేది ఈ కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇప్పుడు ఈ 600 న్యూక్లియర్ రియాక్టర్స్ మనం 6 న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉందో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ టెక్నాలజీ తోటి హోల్డ్ చేయాలనేది ఈ న్యూక్లియర్ రియాక్టర్ కాన్సెప్ట్ అనమాట. డెవలప్ చేయాలనుకుంటుంది ఏంటి అంటే స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ టెక్నాలజీ బేస్ చేసుకొని తక్కువ మెగావాట్స్ అన్నమాట. మరి ఇప్పుడు అంతా మనం రెన్యూబుల్ ఎనర్జీకి మోడ్ లోకి వస్తున్నప్పుడు వాట్ ఇస్ ద నీడ్ టు గెట్ ఫోకస్ మోర్ ఆన్ న్యూక్లియర్ ఎనర్జీ అనేది కాన్సెప్ట్. అది బేస్ అర్థం అవ్వాలి, అది మనం రాయడానికి హోల్డ్ చేయాలి, అంటే రాయడానికి కూడా రెడీ అవ్వాలి, డిస్క్రిప్టివ్ మోడ్ లో రాయడానికి కూడా రెడీ అవ్వాల్సిన పార్ట్ అది. అంటే ఏంటి వీళ్ళు ఇక్కడ ఫోకస్ చేస్తోంది డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ టెక్నాలజీని. ఎందుకు అని అంటే దీన్ని వీళ్ళు ఒక పర్పస్ కాదు, డొమెస్టిక్ యూసేజే కాదు, తర్వాత అండ్ ఎక్స్పోర్ట్ కూడా ఫోకస్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఫోకస్ చేస్తోంది ఏపీ గవర్నమెంట్. అంటే ఇప్పుడు మరి ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్, విండ్, తర్వాత పోతే మనకి జియోథర్మల్ లాంటివి, తర్వాత పోతే హైడల్ ఎనర్జీ లాంటివి, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తున్న టైంలో వాట్ ఇస్ ద నీడ్ టు గెట్ ఫోకస్ ఆన్ న్యూక్లియర్ ఎనర్జీ. అంటే న్యూక్లియర్ ఎనర్జీ వల్ల కూడా కొన్ని కంపారిటివ్ గా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలాంటివి? మనం ఏవైతే ఫాసిల్ ఫ్యూయల్స్ యూజ్ చేసి, అంటే మనం న్యూక్లియర్ రియాక్టర్స్ లో మనం జనరల్ గా యూజ్ చేసే థర్మల్ ఎనర్జీ ఉందనుకోండి, థర్మల్ ఎనర్జీలో ఏం చేస్తాం, కోల్ గానీ గ్యాస్ గానీ, తర్వాత పోతే నెక్స్ట్ కోల్ గ్యాస్, వీటిని ఏం చేస్తాం, కంబషన్ చేస్తాం. కోల్ గ్యాస్, వీటిని మనం ఆయిల్ కూడా కదా, క్రూడ్ ఆయిల్, వీటిని ఏం చేస్తాం, కంబషన్ చేస్తాం, వాటిని మండిస్తాం. కంబషన్ చేసిన తర్వాత దాని నుంచి థర్మల్ ఎనర్జీ వస్తుంది మనకి, దట్స్ ఫైన్. కంబషన్ ద్వారా ఆ కంబషన్ చేయడం వల్ల వాటి వల్ల మనకి క్లైమేట్ ఎఫెక్ట్ అయ్యే స్కోప్ ఉంది కదా. దాంతో కంపేర్ చేస్తే న్యూక్లియర్ ఎనర్జీ కొంత క్లైమేట్ సేఫే కంపారిటివ్ గా. మళ్ళీ రెన్యూబుల్ ఎనర్జీ అంత కంఫర్ట్ కాదు. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లో మనం సోలార్, విండ్ లాంటివి వాడినప్పుడు చాలా క్లైమేట్ చాలా సేఫ్ జోన్ లో ఉండడానికి స్కోప్ ఉంటుంది, కానీ వీటి ఇన్స్టాలేషన్ కాస్ట్లు ఎక్కువ. న్యూక్లియర్ పార్ట్ లో న్యూక్లియర్ ఒకటే కాదు, న్యూక్లియర్ ఎనర్జీ ఇంకా న్యూక్లియర్ వెపన్స్ లాంటివి తయారు చేసుకోవడానికి కూడా బెనిఫిట్ ఉంటుంది. తర్వాత ఎనర్జీ ట్రాన్సిషన్ ఒకటి అడ్వాంటేజ్. ఎనర్జీ ట్రాన్సిషన్, ఇది ఒక బ్యూటిఫుల్ వర్డ్, ఎనర్జీ ట్రాన్సిషన్. ఇది మీరు ఫోకస్ చేయండి. ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే ఏంటో నాకు మెసేజ్ చేయండి కింద. మీరు వీడియో చూడగానే కింద పాసిబుల్ వేరో మీరు ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటో హోల్డ్ చేయండి. అంతేకాకుండా ఎనర్జీ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఎనర్జీ సెక్యూరిటీ, ఈ మూడు పాసిబుల్ అవుతాయి. ఎనర్జీ సెక్యూరిటీ, ఫ్యూచర్ లో మనకి ఎనర్జీ కావాలి అని అంటే వాటిని మనం ఏం చేసుకోవడానికి అని అంటే ఇక్కడ మనం దీని ద్వారా న్యూక్లియర్ ఎనర్జీని మనం స్టోర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది, ప్రొక్యూర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే ఏంటో నాకు మీరు మెసేజ్ చేయండి కింద, ఓకేనా. సో క్లైమేట్ బెనిఫిట్, వీటిని ఫోకస్ చేస్తే ఈ మూడు క్లైమేట్ యాక్షన్ రిలేటెడ్ గా ఎనర్జీ ట్రాన్సిషన్, ఎనర్జీ సెక్యూరిటీ, వీటి ఫోకస్ చేసుకొని న్యూక్లియర్ ఎనర్జీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అనేది కాన్సెప్ట్ గవర్నమెంట్. That's the one. Okay. So this is about our 6 nuclear reactors at a Kowada plant.